నతుడా మా దేవాదిదేవ మహోన్నతుడా మా దేవాదిదేవా పరలోక సింహాసనాసీనుడా పరలోక సింహాసనాసీనుడా పరిశుద్ధుడా 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 ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ప్రార్థించు వారికి సమీపమందున ప్రార్థించు వారికి సమీపమందున నమ్మిన వారికి సమీపమందున నమ్మిన వారికి సమీపమందున నివసించు దేవ ఆరాధన నివసించు దేవా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నాలో ఊపిరి ఊదినవాడా నాలో ఊపిరి ఊదినవాడా నీ చేతులతో నన్ను చేసినవాడా నీ చేతులతో నన్ను చేసినవాడా పరిశుద్ధాత్మను నింపినవాడా పరిశుద్ధాత్మను నింపినవాడా ఆరాధన 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 ఎందరు నిన్ను ఎరుగరు దేవా ఎందరు నిన్ను ఎరుగరు దేవా నీ రక్షణను నిర్లక్ష్యం చేసి నీ రక్షణను నిర్లక్ష్యం చేసి నీ రాజ్యమును కాదనుచున్నారు నీ రాజ్యమును కాదనుచున్నారు వారితో నీవు మాట్లాడు దేవా వారితో నీవు మాట్లాడు దేవా వారిని కూడా రక్షించు దేవా వారిని కూడా రక్షించు దేవా వారిని కూడా రక్షించు దేవా వారిని కూడా రక్షించు దేవా సువార్తను వారి కొరకే మేము సువార్తను వారి కొరకే నీవు ప్రకటించుచున్నాము దేవాది దేవా ప్రకటించుచున్నాము దేవాది దేవా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్య
హర్షముతో ఆరాధన 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 శిలువలో నీవు కార్చిన రక్తం సిలువలో నీవు కాచిన రక్తము ఎన్నడు వ్యర్థము కానే కాదు ఎన్నడు వ్యర్థము కానే కాదు ప్రపంచమంతా గ్రహించు దినము ప్రపంచమంతా గ్రహించు దినము రానే వచ్చి ఉన్నది దేవా రానే రుచియున్నది దేవా ఆరాధన 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 చెప్పాలి ఆరాధన 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 ఈ సమయంలో మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారు మీ తలపైన చేసుకోండి. చాలా సంవత్సరాల నుంచి ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నవారు కుడి చేయిని తల మీద వేసుకోండి. ఏ అనారోగ్యమైనా సరే నాతో కలిసి ఏ ప్రార్థన చెప్పండి. యేసు, నీవు పొందిన దెబ్బల వలన గాయముల వలన మాకు స్వస్థత కలుగుచున్నది. నీవు చిందించిన రక్తం వలన మాకు స్వస్థత కలుగుచున్నది. అపవాది వలన, మనుష్యుల వలన, నీ వలన కలిగిన ఏ రోగమైన క్షమించి ఈ దినమే మమ్మల్ని ఆ రోగము నుండి విడిపించుమని, స్వస్థపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి. దేవుడి మాటలను జాగ్రత్తగా విందాము. ఈ అనారోగ్యాల గురించి అస్తమానం చేయించుడు. ఎప్పుడైనా ఒకసారి దేవుడు మాట్లాడతాడు. అది దేవుని కృప అనుకోవాలి మనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము నుండి అతి శ్రద్ధాసక్తులతో విందాము. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు, మెషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. చాలండి. మనం జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ దేవుడు ఏ కార్యాలు చేయగలడు అని బైబిల్ పరిశీలిస్తే, ఈ దేవుడు చెయ్యలేని కార్యము లేదు అని గ్రహించాలి. యేసు ప్రభు అంటాడు, దేవునికి సమస్తము సాధ్యమే,
ఒకవేళ నిజమైన దేవుడు అయితే ఈయన ఏదైనా చేయగలడు. దేవుడు కాని దేవుడు ఏమీ చేయలేడు. నిజమైన దేవుడు ఏదైనా చేయగలడు అనే సాక్ష్యము మనం ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేవుడు చేస్తున్న కార్యాలు ధ్యానం చేస్తున్నాం. ఈ దేవుడు మనుష్యులందరికీ ఒక కార్యాన్ని ప్రకటించాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక కార్యాన్ని ఈ దేవుడు ప్రకటించాడు. దాని పేరేంటంటే రక్షణ కార్యము. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, భూమి దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈ రక్షణ కార్యం గురించి చాలా మందికి ఏమీ తెలియదని చెప్పాలి. ఎందుకంటే కొందరు దొంగలు జొరబడ్డారు సంఘములో అని పౌలు అన్నాడు. ఈ దొంగలు ఏం చేస్తారంటే, ధనాపేక్షకులు గనక సంఘాన్ని, వాక్యాన్ని, దేవుణ్ణి డబ్బు వైపుకి మళ్ళిస్తారు, ధనం వైపుకి మళ్ళిస్తారు. డబ్బులు సంపాదించుకోవటానికి వాక్యాలు బోధిస్తూ ఉంటారు. కానీ రక్షణ కార్యానికి డబ్బులు ఏమీ చెల్లించక్కర్లేదు. రక్షణ కార్యానికి కావలసింది మొట్టమొదటిది విశ్వాసము. ఏముండాలి? మీరు మనుషులు చూడకండి, వినండి, ఎన్ని వాళ్ళు చూడండి. రక్షణ కార్యానికి కావాల్సింది ఏంటి? విశ్వాసం. మొట్టమొదట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన నా కొరకు బలయ్యాడని, అది పడేస్తుందండి, ఆ పిల్లని కంట్రోల్ చేయడం. నా కొరకు యేసు బలయ్యాడని, నా కొరకు రక్తం చిందించాడని, నా కొరకు చనిపోయాడని, నన్ను నరకం నుంచి విడిపించడానికి ఆయన చనిపోయాడని విశ్వసించి రక్షణ పొందాలి. అలా వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచితే, అననీయ పౌలుతో అంటాడు, నువ్వు వెంటనే నీ పాపములు కడిగి వేసుకో అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పాపములు కడుక్కునే పనిలో లేరు చాలామంది, పెంచుకునే పనిలో ఉన్నారు. రోజు రోజుకి పాపాలను పెంచేసుకుంటున్నారు. కానీ నీ పాపములు కడుక్కోమంటున్నాడు. నా పాపాలు ఎలా కడగబడతాయండి? నా పాపాలు ఎలా కడుక్కోవాలి? అటు చూడు, శిలువలో యేసు చిందించిన రక్తములో నీ పాపములు కడుక్కో. హల్లెలూయా చెప్పండి. శిలువలో యేసు చిందించిన రక్తములో నీ పాపములు కడుక్కోమని చెప్తున్నాడు. పాపాలు కడుక్కోవటానికి వేరే ఏ అవకాశము లేదు, ఏ రక్తము లేదు, ఎవరు లేరు. పాపాలు కడుక్కునే రక్తము వేరే ఎక్కడ లేదు. పాపాలు కడిగే రక్తము యేసు రక్తము, శిలువ రక్తం. కానీ చాలామందికి అర్థం కాకపోవటానికి కారణం, క్రైస్తవులు భ్రష్టులై, చాలామంది యేసును నమ్ముకొని దొంగలై, పాపం కడుక్కున్నామని చెప్పి దేవుణ్ణి మోసం చేసి తిరిగి పాపం చేస్తూ బ్రతుకుతున్నారు ఈ దుర్మార్గులు. అందుకే ఎవరికి యేసుక్రీస్తు గురించి అర్థం అవ్వట్లేదు. యేసుక్రీస్తు రక్షణ పొందిన వారు పాపం చేయకూడదు. ఇంకా పౌలు అనని అన్నాడు పౌలుతోటి, నీ పాపములు కడుక్కో అన్నాడు. వింటున్నారా? పౌలు అననీయ చెప్పిన ప్రకారం పాపములు కడుక్కొని చనిపోయేదాకా పాపం ఎరగడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. చనిపోయేదాకా మళ్ళీ పాపం ఎరగడు. ఈ పాస్టర్లను అడగండి, విశ్వాసులను అడగండి, గొడవలు, పాపాలు, అబద్ధాలు, మోసాలు, దగాలు, వంచనలు. అందుకే ఎవ్వరికి ఏం అర్థం అవుతలేదు. వేల్పూర్లో ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు అంటున్నారు కదా అతన్ని. అవును, మరి అతను సాయంత్రం పాటు బ్రాంచ్ షాప్ కాడ కనపడుతున్నాడు అన్నాడు. ఏం చెప్పాలి? విశ్వాసం అంటున్నారు, మరి వాడు తాగేసి పడిపోతున్నాడు. విశ్వాస తాగేసి పడిపోతున్నాడు.
ఈవిడ అబద్ధాలు ఆడేస్తుంది, ఆవిడ మోసం చేసేస్తుంది, ఈవిడ డబ్బులు ఎగ్గొట్టేస్తుంది, ఈవిడ నాశనం చేసేస్తుంది, ఆవిడేమో వ్యభిచారం చేస్తుంది. ఎవరు మొగుండో ఆడి పెళ్ళాన్న నేనంటే ఆడతో కూర్చుంది. ఇది విశ్వాస? ఈ పాపం చేసేవాళ్ళు విశ్వాసులా? ఈ పాపం చేసేవాళ్ళు సేవకులా? ఈ మోసం చేసేవాళ్ళు విశ్వాసులా? అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని బట్టి దినమెల్లా నా నామము దూషించబడుచున్నది. హల్లెలూయా. తెగ తిడుతున్నారు. వీళ్ళంట బైబిల్ పట్టుకుని అంటున్నారా, అనడం లేదా, మాట్లాడరే అంటున్నారు. ఎందుకంటున్నారు? మరి అందుకే పౌలు అన్నాడు, నేను నడుచుకున్నట్టు మీరు నడుచుకోవాలి. మీకు అందరికీ ఈరోజు నేను చెప్పేది ఒక్కటే, మీలో యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారు ఎవరైనా తిరిగి ఎప్పటికీ పాపం చేయకుండా జీవించండి. హల్లెలూయా. తర్వాత మీరు అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించగలుగుతారు. అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించడానికి సాధనం ఒకటే, పాపం చేయకపోవటమే సాధనం. అదే పౌలు చాలా మంది దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించుకుని లక్షల మందిని దేవుడి దగ్గరికి నడిపించాడు. ఒకవేళ పౌలు పాపం చేసిన వాడైతే ఒక్కరిని కూడా దేవుడి దగ్గరికి నడిపించలేకపోతాడు. పేతురు పాపం చేసిన వాడైతే 3000 మందికి రక్షణ ఇచ్చేవాడు కాదు. ఈ రోజున యథేచ్ఛగా పాపము, డబ్బులు సంపాదన, ధనాపేక్ష, దేవుడి గురించి ఒక ఆలోచన. ఒక అతను ఉన్నాడు, అతని పేరు చెప్పను. చాలామంది జనం వస్తారు అతని దగ్గరికి, కానీ అందరికీ డబ్బు గురించే బోధించాడు అతను. డబ్బులు పోజేసుకోవడానికే సంఘం పెట్టాడు అతను. ఎంత దుర్మార్గుడో ఆలోచించండి. నువ్వు పాపము చెయ్యకూడదని అతను ఒక్క ప్రసంగంలో చెప్పలేదు. ఎప్పుడు దశంభాగం పట్టరండి, టీవీ ప్రోగ్రాంలు డబ్బులు పట్టరండి, దానికి డబ్బులు పట్టరండి, దీనికి డబ్బులు పట్టరండి అన్న గోలే తప్ప పాపం చేసేవాళ్ళు నా మందిరంలో అడుగెట్టొద్దని చెప్పలేదు ఆ దుర్మార్గుడు ఈరోజు వరకు. దేవుని స్తోత్రం. అందుకే ఆర్ఆర్ మూర్తి గారు అన్నారు నాతోటి, మహానుభావుడు, చాలా గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని వాక్యంతో కదిలించిన దైవజనుడు నాతోటి అన్నాడు 20 సంవత్సరాల కిందట, నాయన నువ్వు సేవ చేస్తావు, నువ్వు సేవ చేసేటప్పుడు దేవుడు నీకు సంఘం ఇస్తాడు, సువార్తిస్తాడు, పాపాన్ని ఒప్పించే పనిలోనే కొనసాగన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత గురించే చెప్పన్నాడు మహానుభావుడు. నేనన్నాను, అసలు సంఘం లేదు, ఏమీ లేదు, నేను ఎవరికి చెప్తానంటే, సంఘం లేదా నీకు, ఎంతమందిని ఇస్తాడో నీకు దేవుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం ఒక దీక్ష పూనాలి. అదేంటంటే మనం పాపం గురించి ఒప్పించాలి అందరినీ. ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పుని ఒప్పించాలి మనం. నువ్వు చేస్తున్నది తప్పు, మానే ఈరోజు అని చెప్పాలి మీరు. తర్వాత యేసుక్రీస్తు గురించి చెప్పాలి. రక్షణ పొందే కాలాలు దిగే, శిరుడు దిగేశారు. ఏంటి, ఏం మానేరు? దిగేశారు, కానీ తప్పుడు పనులు మళ్ళీ యథేచ్ఛగా చేసేసారు. అలాంటి వారు మన ముందు నిలబడగలరా? ఇప్పుడు ఈ వాక్యం ముందు వాళ్ళు తలకాయ ఎత్తిటి వైపు చూడగలరా? చూడలేరు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు పాపం లేని వారైతే టీవీగా వెళ్తారు మీరు. హల్లెలూయా. తలలు ఎత్తుకొని వెళ్తారు. ఇదిగో మీ రాజు ఎత్తించుచున్నాడు, మీ తలలెత్తుడి, సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. ఇదిగో మీ రాజు ఎత్తించుచున్నాడు, మీ తలలెత్తుడి, సమీపమాయె మీ విడుదల, ధైర్యము పొందుడి. అక్రమము అవినీతి ప్రబలును,
అందరి ప్రేమను చల్లారును, అంతము వరకు కాపాడుకం మొదటి ప్రేమను. ఇదిగో మీ రాజు ఎత్తించుచున్నాడు, మీ తలలెత్తుడి, సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మత్తును చింతను వీడుము, విశ్వాస ప్రేమ రక్షణ్యములు ధరించియుండుము. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరిని ఆ తల్లి కంది. ఒకడు తాగుబోతోడు, అప్పుల పాలయ్యాడు, భ్రష్టుడు. ఒకడు మంచివాడు. చాలామంది అన్నారు, ఆ కొడుకుని బయటికి గెంటేయమ్మా, ఆ తాగుబోతుడిని, ఆ దరిద్రుణ్ణి గెంటేయమ్మా అండి, నీ ఇంట్లో ఉండటం వల్ల నీకు చాలా చెడ్డ పేరు కదమ్మా, వాడు మారడం వాడిని గెంటేయం. ఆవిడ అంది, ఆడిని ఈ కడుపుతోటే కన్నాను, ఈయన్ని ఈ కడుపుతోటే కన్నాను, నేను గెంటలేను. కానీ పెద్దవాడి మీద నాకు మంచి అభిప్రాయం, చిన్నవాడి మీద చెడ్డ అభిప్రాయం. వీడి విషయంలో నాకు సంతోషం లేదు, పెద్దోడి విషయంలో సంతోషం ఉంది. కానీ కన్న పాపానికి తిండి పెడుతున్నాను, మనస్ఫూర్తిగా పెడతలేదు ఆడికి తిండి, మనస్ఫూర్తిగా ఆడిని కొడుకు కింద నేను అంగీకరించలేదు, తప్పదు కనుక అలా చేస్తున్నాను అంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానో తెలుసా? యేసు ప్రభువును నమ్ముకొని రక్షణ పొంది పాపం చేస్తున్న వారిని కూడా యేసు అలాగే చూస్తున్నాడు. దేవదూతలు అంటున్నాడు, ఇలాంటి దరిద్రుడు నీకు ఎందుకు ప్రభువా అంటే, ఏ రోజన్నా మారతాడేమో అని చూస్తున్నాను. కానీ వాడి యందు నాకు సంతోషం లేదు. ఆ తాగుబోతోడి మీద, ఆ తిరిగిపోతోడి మీద నాకు సంతోషం లేదు. రెండవది, ఆ తాగుబోతోడు, ఈ తిరిగిపోతోడు చేసే ప్రార్థన కూడా ఆయన వినడు. హల్లెలూయా. కాబట్టి వాడు మారతాడేమో అని చూస్తాడు. తల్లి ఎలాగ ఎదురు చూస్తుందో దేవుడు కూడా అలాగే ఎదురు చూస్తాడు. కాబట్టి నేను కూడా సువార్తలో, సంఘంలో ఎప్పుడైనా ఎవరైనా మారతారేమో ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళని చెప్పుకుంటూ వెళుతూ ఉంటాను. మీరు తప్పు చేస్తూ దేవుడు నా కార్యం చేస్తాడని చూడటం భ్రమ. మీరు ఒక భ్రమలో ఉన్నారు. పాపం చేసేవారి మనవి దేవుడు అంగీకరించడు. దేవుని స్తోత్రం. ఎందుకు అంగీకరిస్తాడు? నువ్వు చేసే తప్పు. ఒక ఆవిడకి అన్యాయం చేసావు, ఒక అతనికి అన్యాయం చేసావు, ఎవరి భార్యకో అన్యాయం చేసావు, ఎవరి భర్తకో అన్యాయం చేసావు, ఎవరి అమ్మాయికో, ఎవరి కూతురుకో, ఎవరి కొడుక్కో అన్యాయం చేసావు. నీ ప్రార్థన దేవుడు ఎలాగంటాడు? కష్టపడి పోగేసుకున్న డబ్బులు నువ్వు తినేసావు, అన్యాయం చేసావు. నీ ప్రార్థన దేవుడు ఎలాగంటాడు? మోసం చేసావు, నిన్ను నమ్మిన వారిని మోసం చేసావు, దగా చేసావు, వంచన చేసావు. దేవుడు నిన్ను ఎలాగ అంగీకరిస్తాడు? పరిశుద్ధుల ప్రార్థన మాత్రం అంగీకరిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుల మనవి మాత్రం అంగీకరిస్తాడు. ఈ రోజుకైనా నీకు మార్పు రాకుండా నువ్వు ఈరోజు కుమిలి కుమిలి దేవుడి దగ్గర ఏడ్చి, వాళ్ళు మోసం చేశాను, వీళ్ళ మోసం చేశాను, వీళ్ళ బాధ పెట్టాను, వాళ్ళ బాధ పెట్టాను, ఈ రోజు నుంచి నేను చేయను ప్రభు అని ఏడ్చి దేవుడి దగ్గర అంగీకరించి మారు మనసు పొందితే ఆ తప్పిపోయిన కుమారుణ్ణి అంగీకరించినట్టు నిన్ను కూడా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. కానీ మారకుండా దేవుడు నా ప్రార్థన వింటాడు అనే భ్రమలో మీరు ఎప్పుడు ఉండొద్దు. మారని వారి ప్రార్థన చెప్పండి, దేవుడు ఆ తల్లి నమ్ముతుంది. ఆ తాగుబోతుండే, అమ్మ నాకు అర్జెంటుగా 10,000 అంటే ఇస్తుందా? పెద్దోడు అడిగితే ఇస్తుంది, చిన్నోడు అడిగితే ఇస్తుందా? ఎవరు ఏం చేస్తాడు? 10,000 ఎట్టుకెళ్ళి తాగుతాడు.
మరి నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వు దేవుడికి అనుకూలంగా మారే వరకు నీ ప్రార్థన దేవుడు వినడని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, షద్రకు మెషకు అబేద్నెగోలో ముగ్గురు రాజుగారి దగ్గర ఉండేవారు మంత్రులుగా, సలహాదారు. వాళ్ళ ముగ్గురు యేసుక్రీస్తుని ఆరాధించేవారు. ఒకరోజు రాజుగారు అన్నాడు, నేను ఒక బొమ్మను పెడుతున్నాను, మొత్తం నా రాజ్యంలో ఉన్నవారందరూ ఒక టైంకి ఆ బొమ్మకి ఆరాధన చేయాలి అన్నాడు. సరే, రాజుగారు ఆజ్ఞ కనుక అందరూ బొమ్మకి ఆరాధన చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు చేయటం లేదు. అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా, మీ దగ్గర ఉన్న ముఖ్యమైన వారే ఆ బొమ్మకు దండం పెట్టడం లేదు. ఒకవేళ ఎవరైనా బొమ్మకు దండం పెట్టకపోతే వారిని అగ్నిగుండంలో వేయాలని చట్టం చేశారు. అగ్నిగుండంలో వేయాలి. జాగ్రత్తగా వినండి. అప్పుడు ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర నిలబెట్టారు తీసుకొచ్చి. రాజుగారు అన్నారు, ఏమయ్యా, ఆ బొమ్మకు దండం పెట్టండి, భగమగమండుతున్న అగ్నిగుండంలోకి వెళ్తారా, బొమ్మకు దండం పెడతారా? ఉదయకాలం ముందు ఒక దైవజనుడు మద్రాసు వాక్యం చెప్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ లోపల బయట 10 మంది పాస్టర్లు ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు లోపలికి కేకేసి డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఈయన అద్దంలోంచి బయటకు చూస్తున్నాడు. ఈ లోపల వాళ్ళ తమ్ముడు తిరుపతి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెట్టమంటే ఆకులో ఆ లడ్డు అవన్నీ పెట్టి ఒక్కొక్క ఆకు అందరికి ఇస్తున్నారు. బయట ఉన్నటువంటి 10 మంది పాస్టర్లు కూడా ఆ లడ్డు అవన్నీ తీసుకున్నారు. లోపల నుంచి ఈ డాక్టర్ గారు చూస్తున్నారు. వాళ్ళు వద్దంటారేమో అని చూస్తున్నాడు, కానీ వాళ్ళందరూ తీసుకున్నారు. వింటున్నారా? వాళ్ళందరూ తీసుకున్నారు. ఈయన దగ్గరికి ఆ లడ్డు పట్టుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, డాక్టర్ గారికి ఇవ్వకు అన్నాడు. ఎమ్మెల్యే గారే, డాక్టర్ గారు ఒప్పుకోరు, తీసుకోరు అన్నారు. అదే టైంలో డాక్టర్ గారు కూడా వద్దు, నేను తీసుకోను అన్నారు. సరేనండి అన్నారు. అయిపోయిన తర్వాత ఆయన కూడా నాలంటే ఆయన డాక్టర్ గారు, ఆయన అనుకున్నాడంట, బయటికి వెళ్ళి 10 మందిని ఈడ్చిపెట్టి గోడకేసి కొడదాం అనుకున్నాడంట. నేను అలాగనుకుంటాను, ఒక్కోసారి నేను అలాగనుకుంటాను, కానీ దేవుడు ఊరుకోడు కదా. బయటకు వచ్చాడు. పని అంతా అయిపోయాక 10 మందిని పక్కకు తీసుకెళ్ళి, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, దరిద్రులారా, మీలాంటి వాళ్ళని బట్టే దేవుడు నామం అవమానపరచబడతా ఉంది. యేసు రక్తంలో కడగబడిన మీరు అవి ఎందుకు తీసుకున్నారు? మీరు సిగ్గు లేదా మీకు? ఇక్కడ పని అవ్వటం కోసం వచ్చారా? ఏం పని మీద వచ్చారు మీరు? ఏం పని మీద వచ్చారు మీరు ఇక్కడికి? ఈరోజు చెప్తున్నాను, మీ పని ఎప్పటికీ అవ్వదని చెప్పేసి వచ్చాడు. హల్లెలూయా. పని చేసేది ఎవరు? మనుషులా, దేవుడా? వింటున్నారా? ఇలాగా భయంకరంగా బతుకుతున్నారు క్రైస్తవ్యం తీసుకొని. జీవం గల దేవుణ్ణి నమ్ముకొని దయ్యాలు కూడా తిరుగుతున్నారు. వీళ్ళు 2 నాలుకల ధోరణితో బతుకుతున్నారు. కానీ షద్రకు మెషకు అబేద్నెగోలు, నువ్వు రాజు అయితే ఏంటి? నువ్వు రాజు అయితే ఏంటయా? మేము ఈ భూమి ఆకాశాలు చేసిన జీవం గల దేవుని పిల్లలం, ఈ బొమ్మలకు మేము దండం పెట్టం. ఏం చెప్తావు? అగ్నిగుండంలో వేసుకుంటావా? వేసుకోయా, వేసుకో. అగ్నిగుండము నుంచి తప్పించటానికి మా దేవుడు సమర్థుడు. తప్పించకపోతే కాలిపోతాం, ఆత్మల పరలోకం వెళ్ళిపోతాయి. అందరూ గట్టిగా దేవుని చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి.
అలా జీవించండి. పనికిమాలిన బతుకు బైబిల్ పట్టుకుని బుద్ధి లేదా? పనికిమాలిన బతుకు బతుకుతున్నారా బైబిల్ పట్టుకుని? జీవించారా? అలా జీవించండి. లేదా దేవుణ్ణి వదిలిపెట్టండి. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు బైబిల్ పట్టుకోమన్నారు మిమ్మల్ని? ఎవరు రక్షణ పొందమన్నారు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? కూడా రమ్మన్నాడు మిమ్మల్ని? యేసు రమ్మన్నాడు. జీవింతే అలా జీవించండి. లేదా ఈరోజే బైబిల్ పక్కన పడేసి ఆ దెయ్యాల బతుకులోకి వెళ్ళిపోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? వెచ్చగా చల్లగా. ఏమన్నాడు దేవుడు? వెచ్చగా అంటే శద్రకు మెషకు తగ్గిన వాళ్ళలాగా, చల్లగా అంటే ఇస్కరియోతు యూదలాగా వెళ్ళిపోండి. యేసుక్రీస్తు కోసం ఎంతమంది వెచ్చగా బతుకుతారో కూడా చేసి చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. వినిపిస్తుందా? రాజుని అన్నాడు. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యి బాబాయ్, రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఆ అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు మండించండి అన్నాడు. ఇంకా బాగా మండించేశారు. ఈ రోజు ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళకి చాలా శ్రమలు వస్తాయి. రెడీగా ఉండండి. కొడుకు ఎదురు తిరుగుతాడు, కోడలు ఎదురు తిరుగుతుంది, కూతురు ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే మీరు యథార్థంగా ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళే మీకు ఎదురు తిరుగుతారు. మీరు వాళ్ళతో పాటు తాళాలు ఎత్తే మంచివాళ్ళు. అయ్యం, తాళం అయ్యం. మా దేవుడు రోషము గల దేవుడు. హల్లెలూయా. చావనన్న చస్తాం కానీ పాపం చెయ్యం. చెప్పండి, పాపం చెయ్యం. పాపం చెయ్యం. పాపం చేసేవాడితో సహవాసం చెయ్యం. మొగుడవనే, పెడవనే, కూతురవనే, అత్తగారవనే, బంగారవనే. తాళాలు కొట్టుకో, తాళం కొట్టుకో. ఆ తల్లి కొడుకు తిండి ఎలా పడవుతుంది అలా పడాయి. తిండి పడాయి అంతే. దేవుళ్ళో మాత్రం ఒప్పుకో. హల్లెలూయా. జీవించగలిగితే అలా జీవించు. జీవించగలిగితే అలా జీవించు. యేసు ప్రభు 2 పద్ధతులు. అలా జీవించవా? జీవించు. లేదా వెళ్ళు. యేసు ప్రభు ఏమి బతిమాళ్ళు. దేవదూతలు అడిగారు ఆయన్ని, ఏమండి యేసు ప్రభువా, ఎన్నో కష్టాలు పడి సిలువలో ప్రాణం అర్పించి వచ్చావు కదా, కింద ఎవరో లేకపోతే ఏం చేస్తావు? చిరునవ్వు నవ్వాడు యేసుప్రభు. యేసుప్రభు గురించి నీకు తెలీదు, నా గురించి తెలియదు. నీకు యేసుప్రభు గురించి తెలీదు, నా గురించి తెలీదు. కొత్తపల్లి లేకపోయినా, ఏల్పూర్ లేకపోయినా, రాజమండ్రి లేకపోయినా, రాలింగ్ లేకపోయినా, ఎవరు లేకపోయినా, నా భార్య పిల్లలు అందరూ వెళ్ళిపోయినా ఒక్కడనే కూర్చుని ప్రార్థన చేసుకుని పర్లోకం వెళ్ళిపోయి అయిపోయాను. దేవుని స్తోత్రం. కానీ అడ్జస్ట్ అవును. నేను అడ్జస్ట్ అవునన్న విషయం మీకు ఇప్పటికే తెలిసి ఉండాలా. అలాగే యేసు ప్రభు కూడా అడ్జస్ట్ అవ్వడం. యేసు ప్రభు ఆదామును సృష్టించే ముందు ఒక్కడే ఉన్నాడు పరలోకంలో. దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరూ పోతే ఆయన దేవుడిగానే ఉంటాడు. వీళ్ళ గొడవ ఆయనకి ఎందుకు? హల్లెలూయా. ఏమైనా బాధపడిపోతాడు అనుకుంటున్నారా? కొంతమంది అనుకుంటారేమో, అయ్య బాబోయ్ నేను తప్పిపోతే దేవుడు బాధపడిపోతాడేమో. ఏం బాధపడతాడు? ఎందుకు బాధపడతాడు? ఏం బాధపడ్డు. నువ్వు పోతే ఎంత ఆయనకి అని నవ్వి, యేసు ప్రభు నవ్వి ఒక మాట అన్నాడు, ఓ దేవదూతలారా, కోట్ల కొలదిగా నన్ను వెంబడించేవాళ్ళు నా రాజ్యంలో ఉంటారు అన్నాడు. హల్లెలూయా. హతసాక్షులైన వారి వరుసలో నిలుపుమా, హతసాక్షులైన వారి వరసలో నిలుపుమా, నీకిష్టమైన వారి వరుసలో నిలుపుమా,
నీకిష్టమైన వారి వరుసలో నిలుపుమా. యేసు ప్రభో నా రక్షక యేసు ప్రభో నా రక్షక త్యాగవీరులా వరుసలో నిలుపుమా. త్యాగవీరులా వరుసలో నిలుపుమా. యథార్థ సేవకులా వరుసలో నిలుపుమా. యథార్థ సేవకులా వరుసలో నిలుపుమా. యేసు ప్రభో మా రక్షక యేసు ప్రభో మా రక్షక అతి దీనులైన వారి వరుసలో నిలుపుమా. నీకిష్టమైన వారి వరుసలో నిలుపుమా. భయభక్తుల గల వారి వరుసలో నిలుపుమా. భయభక్తులు గలవారి వరుసలో నిలుపుమా. యేసు ప్రభో మా రక్షక యేసు ప్రభో మా రక్షక. కుందేలు చాలా చిన్న జీవి, కానీ తెల్లగా ఉంటుంది మల్లెపువ్వులాగా. ఈ వేటగాళ్ళు ఎంత దుర్మార్గులంటే ఆ కుందేలుని చంపడానికి వాళ్ళు వేసే ప్లాన్ ఏంటంటే బండ సందుల్లో ఉంటాయి అవి. ఆ బండ బురద దగ్గర బురద రాస్తారు, ఇలా బురద రాస్తారు. అది బురద చూస్తుంది. బురద చూసి నాకు దేవుడు, నోరు తెరవండి, నాకు దేవుడు తెల్లని దేహాన్ని ఇచ్చాడు, నేను బురద చేసుకోను అనుకుంటుందంటది. బురద చేసుకోకపోతే ప్రాణం పోతుంది, బురద చేస్తే దేవుడు బాధపడతాడు. ప్రాణం పోగొట్టుకుంటాయా బురద చేసుకుంటాయా? ఈ లోపల లోపల చేయట్టి దాన్ని లాగేస్తాడు, చంపేస్తారు. చంపినా కూడా ఏం చేసుకోవాలి? క్రైస్తవ జీవితం అలా ఉండాలి. ప్రతిదానికి లోబడిపోతామే, ప్రతి పాపానికే లోబడిపోతామే, ప్రతి అబద్ధానికే లోబడి. పొద్దున్న లెగితే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోకం వెళ్తారా? నా కోసం కాదండి, వాళ్ళ కోసం. వాళ్ళ కోసం ఏంటి? అబద్ధం ఆడేది నువ్వు, ఎవరి కోసం ఆడితే ఏంటి? అబద్ధం ఆడేది ఎవరు? దేవుడితో చెప్తావు ఆ మాట. సింహాసనం మీద కూర్చుని అగ్ని జ్వాలలో కూర్చొని నేను ఇంకా చాలా సోలుగా మాట్లాడుతున్నా. అబద్ధం ఎందుకు ఆడుతీవి అంటాడు ధనంజయుడిని. అన్నాడు అనుకో, కిందకన్నాడు అంటాడు అగ్నిగుండానికి. నా కోసం కాదండి, మా అత్తగారు ఆడమంది. మీ అత్తగారు ఆడమందా? మీ అత్తగారు కింద కావాల్సింది, నువ్వు కూడా కిందకి వెళ్ళు. అబద్ధాలు. పాడు కూడు కోసం, 1000 రూపాయల కోసం, 10,000 కోసం, 500 కోసం, ఎన్ని అబద్ధాలా, అన్ని అబద్ధాలా? ఇంకా జ్ఞానం రాలేదు నీకు? సత్యవంతుడైన దేవుడు, హల్లెలూయా, యేసుక్రీస్తు జీవితంలో నువ్వు అబద్ధాల బతుకులో ఉన్నావా? నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? చూడు మహానుభావులు. ఏం చేస్తావు? అగ్నిగుండంలో వేస్తావా? ఓరి పిచ్చోడా, మా దేవుడే అగ్ని జ్వాలలు అయి ఉన్నాడు, హల్లెలూయా. ఒకవేళ మేము ఈ దెయ్యానికి దండం పెట్టాం అనుకో, ఎప్పుడూ ఖాళీ అగ్నిగుండానికి వెళ్ళాలి. మాంగారి మాట, అత్తగారి మాట, మొగుడు మాట, పెళ్ళం మాట, పిల్లల మాటలో విని అబద్ధాలు ఆడి మోసం చేసి పాపం చేస్తే ఎక్కడికి పోవాలి? ఎప్పుడు ఆరని నరకాగ్ని గుండానికి వెళ్ళాలి, హల్లెలూయా. ఎప్పుడు ఆరని నరకాగ్ని గుండం నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి శ్రమల్లోకి వెళ్ళిపోవటమే మంచిది, హల్లెలూయా. అర్థమైంది మీకు? మీకు అగ్ని వంటి మహాశ్రమలు కలగనివ్వండి. నేను అడుగుతాను, మనం ఇక్కడ బతికేది ఎన్ని సంవత్సరాలు? దేవుడు ఆయుష్కాలం ఇస్తే 70 లేదా 80. ఈ 70-80 సంవత్సరాల కోసం అబద్ధాలు ఆడుతూ నీచమైన బతుకు బతుకుతూ పాపపు బ్రతుకు బతికి
శాశ్వతంగా అగ్నిగుండానికి వెళ్ళి కంటే ఈ 30-40 సంవత్సరాలు యథార్థంగా జీవించి దేవుడు లోకంలో ఉండాలనేది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మొన్న అతను అన్నాడు, యేసు ప్రభు దేవుడు అని గ్యారంటీ ఏంటి, అసలు బైబిల్ సత్యం అని గ్యారంటీ ఏంటి అన్నాడు. నేను అతన్ని అడిగాను, బైబిల్ ఏం చెప్తుంది, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి అన్నాడు. ఆరని నరకాగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండమని చెప్పేది దేవుడు కాదా, బైబిల్ సత్యం కాదా? నలుగురిని చేసుకుని నన్ను నా నలుగురిని కూడా దండమెట్టు అనేవాడు దేవుడా? నిష్కళంకుడు పరిశుద్ధుడైన మనకు సరిపోయిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. నోరు మూసేసాడు, మళ్ళీ మాట్లాడలేదు. యేసే నిజమైన దేవుడు. సత్యాన్ని ఆచరించమనేవాడు నచ్చడా మీకు? యథార్థంగా జీవించమనేవాడు నచ్చడా మీకు? పాపం చేయొద్దనేవాడు నచ్చడా మీకు? అబద్ధం ఆడొద్దనేవాడు నచ్చడా మీకు? వ్యభిచారం చేయొద్దనేవాడు నచ్చడా మీకు? మరి ఎవరు నచ్చుతారు మీకు? ఏం చేసినా పర్వాలేదనేవాడు దేవుడా? జ్ఞానం ఉండాలి కదా, దేవుడు ఎవరో కూడా తెలుసుకునే జ్ఞానం కూడా లేదా మనకి. కాబట్టి యెషయండి అగ్నిగుండంలో అన్నాడు. కాళ్ళు చేతులు కట్టేశారు, ముగ్గురిని పట్టుకెళ్ళి అగ్నిగుండంలో ఈసిరేశారు. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిన 10 మంది కాలిపోయారు. వాళ్ళని అగ్నిగుండంలో వేసిన వాళ్ళు కాలిపోయారు. కాలిపోయిన తర్వాత అగ్నిగుండంలో పగపగ మంట వచ్చేస్తుంది, పొగ వచ్చేస్తుంది, బూడిదైపోయి ఉంటారు అనుకుంటున్నాడు రాజుగారు. ఇలా చూస్తున్నాడు, ఇలా చూస్తుంది. లేచి నుంచున్నాడు. రాజుగారు లేచి నుంచుంటే మంత్రి గారు, సేనాధిపతులు, సైన్యం మొత్తం లేచి నుంచున్నారు. రాజుగారు కూర్చుంటే రాజుగారు నుంచోవాలి కదా. అందరూ నుంచున్నారు. రాజుగారు అనుకోకుండా ఇలాగ దండం పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే లోపల కనిపిస్తుంది రాజుగారికి. అగ్నిగుండంలో మంత్రి గారిని అడుగుతున్నాడు, ఏంటి ఇలా అన్నాడు. ఏంటి, మనం ముగ్గురిని కదా వేసాం. అవును ముగ్గురినే, నలుగురు ఉన్నారేంటి? 4వ వాడేంటి దేవదూతలాగా ఉన్నాడు ఎత్తుగా. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు నేను ముగించే ముందు మీతో చెప్పేది, మీకు శ్రమలు ఎందుకు పోతలేదు, మీ జీవితాలు ఎందుకు బాగోలేదు? యేసు ప్రభుని నమ్ముకున్నామండి, మా జీవితం బాగోలేదనే వారు అందరికీ చెప్పేది ఒకటే, శద్రకు మెషకు అబెద్నెగో వాళ్ళగా నమ్ముకున్నారా మీరు? అలా నమ్మారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎవ్వరికి లొంగరాళ్ళు. హల్లెలూయా. మీరు 1000కి లొంగిపోతాం, 10,000కి లొంగిపోతాం, అత్తగారికి లొంగిపోతాం, మంగారికి లొంగిపోతాం, మొగుడికి లొంగిపోతాం, కొడుకు ఏదైనా డబ్బులు పంపితే ఆడికి లొంగిపోతాం, ఎవరి దగ్గర ఆదాయం వస్తే ఆడికి లొంగిపోతాం, ప్రతి వాడికి లొంగిపోతాం, అబద్ధాలు ఆడతాం, మోసం చేయటం, రేపొద్దున ఎలక్షన్లు వస్తే ఓట్లకి డబ్బులు తీసుకోవటం, ప్రతిదీ లొంగిపోవటం, మోసకరమైన జీవితంలో జీవించడం. మనం ఎక్కడ వాళ్ళకి సరిపోతాము? ఒకవేళ ఈరోజు గనక మేము కూడా వాళ్ళలాగా జీవిస్తామంటే మీ శ్రమలన్నిటిలోనే ఆయన తోడై ఉండి విడిపించుతాడు. హల్లెలూయా. వాళ్ళకి ఎలా తోడై ఉన్నాడో మీకు అలాగే తోడై ఉంటాడు. యోసేపు ద్వేషించబడినాయప్పుడు, యోసేపు ద్వేషింపబడినాయప్పుడు, ఫరో సింహాసనమెక్కినప్పుడు, ఫరో సింహాసనమెక్కినప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దైవాజ్ఞ శిరసావహించి అబ్రహాము కన్న కుమారుని, అబ్రహాము కన్న కుమారుని ఖండించుటకు
ఖడ్గమెత్తినప్పుడు ఖండించుటకు ఖడ్గమెత్తినప్పుడు దేవుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ సింహపు బోనులో దానియేలు సింహ దానియేలు శత్రుకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములో గుండములో వేయబడినప్పుడు నలుగురిగా కనబడినాయప్పుడు నలుగురిగా కనబడినాయప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు హింసించబడినాయప్పుడు. ఈరోజు నేను ముగించే ముందు మీకు అందరికీ చెప్పే ప్రాముఖ్యమైన మాట ఒకటే. మీరు సమస్యలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు పాస్టర్ల దగ్గరికి పరిగెడతారు, మనుషుల దగ్గరికి పరిగెడతారు, దేవుడి దగ్గరికి రారు. నేను ఈరోజు చెప్పేది ఒకటి, మీరు దానియేలులాగా షద్రకు మెషకు దగ్గరలాగా పౌల్లాగా పేతురులాగా యథార్థంగా జీవిస్తూ ఉండగా, మళ్ళీ చెప్తాను, మీ దగ్గర పాపము లేనప్పుడు, యథార్థమైన జీవితం ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం ఉన్నప్పుడు, ఎవరిని మోసం చేయని అబద్ధాలాడని జీవితము, యథార్థ జీవితం మీకున్నప్పుడు, నేను చెప్తున్నాను, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీ దగ్గరే దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరు 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 తీరుస్తారు మీ బాధలు? ఎవరికొంత శక్తి? అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు ఆ తీర్చగలిగిన శక్తి ఆయనకు తప్ప ఏ పాస్టర్కి ఉంది, ఏ సంఘానికి ఉంది, ఏ విశ్వాసకు ఉంది? ఆడ దగ్గరికి ఏళ్ళ దగ్గరికి ఏళ్ళ దగ్గరికి ఆడ దగ్గరికి ఆడ దగ్గరికి ఏళ్ళ దగ్గరికి. ఓ 3 రోజులు గుంటూరుకి వెళ్ళిపోతామండి, 3 సభలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకో తెలదు, ఎందుకు పోతారో తెలియదు. ఎక్కడికో నూనె బుట్టలు పెట్టుకుని పోతారు. 7 వారాల్లో తీరిపోద్ది అంటండి. 7 వారాల్లో నీకు తీరిపోద్ది. నీ సంచి ఖాళీ చేసి లాగేస్తాడు మొత్తం. ఆడు బాగుంటాడు, నీకేమో ఒరిగేదే ఉండదు, కాళ్ళు నొప్పులు తప్ప నీకేం పొరగదు. నేను ఈరోజు ప్రకటిస్తున్నాను, ఇప్పుడు షద్రకు మెషకు అబేద్నెగో అనేవారు ఎవరిని ఆశ్రయించారు? రాజునా? రాజుకు దండం పెట్టారా? బాబు రాజుగారు మమ్మల్ని ఏం చేయకండి అన్నారా? ఇంకా మీరు ఇంకోటి ఆలోచించారా? అసలు వాళ్ళు ప్రార్థన చేశారా? దేవుడా మమ్మల్ని కాల్ చేస్తాం అంటున్నారు అన్నారా? మాట్లాడరేంటి? అన్నం అమ్మని అడగాల, అమ్మ పెడద్దా? మనకి టైం పెట్టేది చంటి పిల్లలకి. ప్రార్థన కూడా చేయలేదు వాళ్ళు, అగ్నిగుణంలో పడేశారు, వచ్చేసాడు. అంటే చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, ఆ షద్రకు మెషకు అబేద్నెగోని అగ్నిగుండంలో పడేసినప్పుడు దేవుడు వచ్చాడు అనుకుంటారు. అంతేనే పిల్ల, నువ్వు కూడా అలాగే అనుకున్నావా? అగ్నిగుండంలో పడేయక ముందు కూడా వాళ్ళతోటే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నాతోటే ఉన్నాడు, దేవుడు నాతోటే ఉన్నాడు. ఎవరితోటి ఉన్నాడు దేవుడు? ఎవరితోటి ఉంటాడు దేవుడు? మీకేమర్థమైంది? ఎవరితోటి ఉంటాడు దేవుడు? యథార్థవంతులతో ఉంటాడు. హల్లెలూయా. మోసాలు చేసేవాడితో ఉండడు. ఒక ఆవిడ అంటది, ఏదో మోసాలండి నాతో దేవుడు. నీకు దేవుడు ఉండడు. మోసాలు మానేయి, తప్పు మానేయి, అబద్ధం మానేయి, అన్నీ మానేయి. ఈరోజు చెప్పు దేవుడి దగ్గర, నేను చేసింది తప్పు,
నేను చేసింది మోసం, ఈ రోజు నుంచి నేను చేయను, ఈ రోజు నుంచి నేను కరెక్ట్గా ఉంటాను, శత్రుకు మెషకపు దగ్గర దానియేలు వలె ఉంటాను, పేతురు వలె ఉంటాను, పౌలు వలె ఉంటాను అని నువ్వు దేవుడి దగ్గర మాటిస్తే ఇప్పటి నుంచి నీ కూడా మరణం దాకా తోడై ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించుననుంది వాక్యం. ఏమండి, 19 సంవత్సరాల నుంచి సువార్త దేవుడు లేకుండా చేస్తున్నాము మేము, చెప్పండి. దేవుడు ఉండి చేస్తున్నాము, దేవుడు లేకపోతే ఒక్కరోజు సువార్త కూడా చేయలేం. చేతులకు దండాలు అంటే చాలామంది పాస్టర్, అయ్య బాబు ఎలా చేస్తున్నారండి, నేను పిచ్చోళ్ళ ఉన్నారు వీళ్ళు, నేను చేస్తున్నానంటారేటి? చెప్పండి, నేను చేస్తున్నానా, ఎవరు చేస్తున్నారు? హల్లెలూయా. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, పాపం మానేయండి, ఎవరికైనా ఇవ్వాల్సింది ఇచ్చేయండి, మోసం చేయకండి. ఈ దరిద్ర బతుకులో ఉన్నంతకాలం ఆశీర్వాదం నీకు దూరంగా పారిపోతుంది. హల్లెలూయా. చస్తావు, అలాగే కిందకి వెళ్ళిపోతావు, నిత్య జీవం నీకు రాదు. 4వ వాడు దేవదూతలాగా ఉన్నాడు. పైగా మనం వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేశాం కదా, వాళ్ళేంటి ఫ్రీగా తిరుగుతున్నారు అగ్నిగుండంలో. హల్లెలూయా. మరి కాళ్ళు చేతులు కట్లేమైపోయినాయి? ఆయన పేరే కట్లు తెంపేవాడని పేరు. హల్లెలూయా. కాళ్ళు చేతులు కడతారా దేవుడి పిల్లలకి? పడిపోద్ది, పడిపోద్ది, వచ్చేస్తావే, అది పడిపోద్ది అని చెప్తున్నాను కదా. వింటున్నారా? బంధకాల నుంచి విడిపించటానికే యేసు వచ్చాడు. హల్లెలూయా. వీళ్ళ కట్టిన కట్లేమీ పనిచేయవు, కట్లు లేవు. పైగా అగ్నిగుండంలో ఏదో మంచు కొండలో తిరిగినట్టు తిరుగుతున్నారేంటి? అసలు అగ్నిగుండంలో మంచు కొండలో తిరుగుతున్నట్టు తిరుగుతున్నారేంటి? దాని అర్థం తెలుసా మీకు? అగ్నిగుండంలో మంచు కొండలాగా ఉందేంటి? కారణం ఆయనే కదా దహించు అగ్ని. హల్లెలూయా. ఆయన పిల్లలు ఎక్కడ కాలిపోతారు దాంట్లో. అందుకే అన్నాడు, అగ్నిని జ్వాలలు నిన్ను కాల్చు, జలములు నీ మీద పొర్లి పారవు. దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఈ లోకంలో ఉండగా నీకు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా దేవుడు నిన్ను తప్పించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎన్ని శ్రమల్లో ఉన్నా చిరునవ్వుతో ఉంటారు. చిరునవ్వుతో. ఎంచేత చిరునవ్వుతో ఉంటారు? మాట్లాడరండి. మిగతా వాళ్ళు, అయ్య బాబాయ్ నాకు ఏడిపోతుంటే నీకు నవ్వుతుందా అంటారు. మనం యష్ నవ్వుతాను, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఎన్ని శ్రమల్లో అయినా నేను నవ్వుతూనే ఉంటాను. ఎన్ని కష్టాల్లో అయినా నేను నవ్వుతూనే ఉంటాను. మాట్లాడరండి. మీ ముఖాలు ఎందుకు అలాగ ఉంటాయి? అమ్మ ముఖం ఏంటి అలాగ ఉంది? ఏమోనండి, ఏదో జరిగిపోయింది. నీతో దేవుడు లేడు కదా, అందుకని మొహం అలాగ ఉంది. షుగర్ పెరిగిపోయిందండి, బీపీ పెరిగిపోయిందండి. దేనివల్ల? ఒకరోజు మా ఇంటికి ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చింది. మీరు నమ్ముతారా? సాయంత్రం 7:30కి ప్రార్థనకు వస్తే చుట్టూ ఉన్నవాళ్ళు కాదు, నేనే ఆశ్చర్యపోయాను. అన్నాను ఆవిడని చూసి. ఎందుకో తెలుసా? మధ్యాహ్నం 3ంటికి వాళ్ళ అబ్బాయిని సమాధి చేసి వచ్చారు. మధ్యాహ్నం 3ంటికి వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. 7:30కి ప్రార్థనకు వచ్చింది. నేను కూడా ఇలా చూశాను. ఏమ్మా అన్నాను. పోయాడు, ప్రార్థన ఎక్కడ దొరుకుతుంది అంతే. ఎవరావిడి? అగ్ని వంటి శ్రమంలో కూడా సంతోషంగా ఉంది. హల్లెలూయా. అందుకే హాయిగా వెళ్ళిపోయింది పర్లం. ఓ మెట్టు మీద అలా పడుకుంది, ఇలా పోయింది. రూత్ గారు అలాగే వెళ్ళిపోయింది. చాలా హాయిగా వెళ్ళిపోయారండి, ప్రశాంతంగా వెళ్ళిపోయారండి కదా. అర్థమైంది మీకు? జలమూలలో బడినే వెళ్ళినా అవి నా మీద
పారవు జలమూలలో పడి నీ వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను చాలవు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా గురులేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడున్నాడు? పక్కన. ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి ఫైనల్గా, దేవుడు ఎవరితో ఉంటాడు చెప్పాలి తొందరగా. ప్రతి బుడబొక్కలోడు కూడా ఉంటాడా? ఉంటాడు. ఎవరైతే దేవుడు కోసం జీవిస్తున్నారో వారితో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. లోకం కోసం జీవించే వారితో దేవుడు ఉండడు. అబద్ధాలు, మోసాలు, పాపాలు చేసే వాళ్ళతో దేవుడు ఉండడు. లోకాన్ని ప్రేమించే వారితో దేవుడు ఉండడు. ఇంకో మాట, నేను నా జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు నాకు శ్రమలు వచ్చినప్పుడు నేనే భరించాల్సి వస్తే ఒకసారి ఆ శ్రమలను బట్టి నేను చచ్చిపోవచ్చు. ఆ కష్టాలను బట్టి నా ప్రాణం పోగొట్టుకోవచ్చు. కానీ యేసు నాతో ఉండటం వలన నా శ్రమలు, నా కష్టాలు, నా బాధలు ఆయన మీద వేసుకుంటాడు కనుక నేను విశ్రాంతిగా సాగిపోతాను. హల్లెలూయా. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీ భారం ఎవరి మీద? తలపోటులా గట్టిగా నొక్కేస్తుంది. తలంతా నూనె రాసేసుకుని తమ తమ బాదుకుంటుంది. బాధ తలలో ఉంటే కదా, గుండెల్లో ఉంది బాధ. గుండెల్లో ఉన్న బాధ నెత్తి మీద నూనె పోతే ఏం తగ్గుతుంది? హృదయం దేవుడి మీద ఆనుకుంటే ఎవని మనస్సు పూర్ణ శాంతి గలవాని. ఆ ముఖాలేంటో ఏదో కోల్పోయినట్టు మందిరానికి వస్తారు బైబిల్ ఎట్టుకొని, ఏంటో ఆవదం తాగినట్టు వస్తారు. వీళ్ళకి సమస్యలన్నీ వీళ్ళ బుర్రలోనే ఉన్నట్టు. దేవుడి మీద ఆధారపడరు వీళ్ళు. ఏమండి మా అమ్మాయి, మా అబ్బాయి, ఆ ఏడుపు ముఖం పెట్టుకొని మీ అమ్మాయికి మీ అబ్బాయికి నేర్పు దేవుడి మీద ఆధారపడమని. నీ కూతురు కొడుకు సమస్య నువ్వు తీరుస్తావా? ఈ రోజుల్లో ఒక మనిషి సమస్యను ఇంకొక మనిషి తీర్చగలడా? తీర్చలేడు. తీర్చలేడు. వింటున్నారా? అందుకే మీ పిల్లలకి యేసుని పరిచయం చేయండి. హల్లెలూయా. సడన్గా వస్తాడు ఇంటికి, దీనికేమో అసలే బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అమ్మోయ్ అంటాడు, ఏమైంది బాబాయ్ ఇలాగ అయిపోయింది అంటాడు. దీనికి బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడు రాడు నీ కొడుకుని ఇంటికి? మోకరించడం చేతకాక నీ దగ్గరికి వస్తున్నాడు. మోకరించడం చేతకాక నీ కూతురు నీకు ఫోన్ చేస్తుంది. నువ్వు వెళ్ళిపోయి తీర్చేసి వచ్చేస్తున్నావు సమస్యని. తీరిపోతుందా సమస్య? మీ పిల్లలకి ఎవరిని అలవాటు చేయాలి? అలవాటు చేస్తున్నారా? నా పిల్లల సమస్యలన్నీ నాయే. అందుకే మతిలేని దానిలాగా ఒక్కోసారి రోడ్డు అమ్మడ తిరుగుతున్నావు సంచట్టుకుని. నీకు బుర్ర పనిచేయదు. నీకు మీ అమ్మాయి ఫోన్ చేసిందంటే నీకు బుర్ర పనిచేయదు కదా. వింటున్నారా? మీరు దేవుణ్ణి అలవాటు చేయండి. దానికి ముందు దేవుడికి మీరు అలవాటు పడండి. హల్లెలూయా. మొట్టమొదట నా సమస్య ఎవరిది? నాతో ఎవరున్నారు? దేవుడు. నా సంతోషం అయింది, నా దుఃఖం అయింది, నా కడుపులో నిప్పొత్తుంటే అయింది, నాకు గుండెల్లో మండుతుంటే ఆయనదే. నా సమస్యలన్నీ ఆయనయే. అదే అలవాటు నీ భార్యకి చెయ్యి,
అదే అలవాటు నీ కొడుకు చెయ్యి, అదే అలవాటు నీ పిల్లలకి చెయ్యి, నీ కోడలకి చెయ్యి, నీ ఇంట్లో వారికి చెయ్యి. వాళ్ళందరినీ నేనే చూస్తాను. ఏం చూస్తావు? వాళ్ళందరూ వచ్చేటప్పటికి నిన్ను ఇలాగ కదపాలి. అప్పటికే ఆగిపోయింది నీ గుండె. ఎందుకంటే ఎన్ని సమస్యలు పట్టుకొచ్చారో ఏంటో అని ఆలోచించో తప్పన ఆగిపోయింది అంతే. అప్పుడు వాళ్ళందరూ అమ్మా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అంటారు. ఆవిడని పంపేసిందే మీరు, ఆవిడని పంపేసిందే మీరు. సుఖంగా బతికి ఆవిడని మీలో మీరు గొడవలు పెట్టుకుని చంపేశారు ఆవిడని. సుఖంగా ఉండేది ఆవిడ. ఇంకా ఎవరెవరు పంపేద్దామా అని చూస్తున్నారు పిల్లలు కొంతమంది. మీ పిల్లల సమస్యలు మీరు తీసుకుంటే వాళ్ళ సమస్య తీరదు, మీరు వెళ్ళిపోతారు. ఏమవుతుంది? గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోతుంది. నువ్వు తీరుతావా సమస్య? స్వాతి, మీకు ఒకటే వచ్చు, అదేంటంటే చచ్చిపోదాం అనుకుంటున్నాం అండి. అది ఒకటే తెలుసు మీకు. చచ్చిపోతే ఎవరు తీరుతారు సమస్యలు? ముగింతున్నాను. ఈరోజు ఒక గొప్ప వాక్యాన్ని మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు జీవం గల దేవుడు, ఆయన్ని హత్తుకోండి. హల్లెలూయా. యేసు నాతో ఉన్నాడు అనండి. నీతోటి, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో ఆయన ఉండాలి. అలవాటు చేయండి, అలవాటు చేయండి, అలవాటు చేయండి. ఒకడు అవసరం ఎవరు తీర్చలేరండి. ఆ అవసరం తీరదండి. ఎన్ని లక్షలైనా దోషేస్తాడు, ఆడికి అవసరం తీరదండి. ఎవరు తీర్చగలరండి? అదే అతడు దేవుడిని ఆశ్రయిస్తే అతడు అవసరం దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మీరు ఈ రోజున గ్రహింతే గనక అందరూ కూడా దేవుడి మీద ఆధారపడండి. దేవుడి మీద ఆధారపడుతూ నేర్పండి. హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణాలకు ఏం దొరుకుద్ది? హాయిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉంటారు కదా. కాబట్టి దండమెట్టి శత్రుఘ్న మెషకు దగ్గరున్నారా, మీ దేవుడు చాలా గొప్పవాడు, పూజార్హుడు. దయచేసి మీరు బయటకు వస్తే మీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను అన్నాడు. ఎందుకంటే అగ్నిగుండంలో నుంచి వాళ్ళు బయటికి రావాలి. వీళ్ళ తీర్థం ఏమవుతారు? రాజుగారు కూడా గమ్మున వెళ్ళి దండం పెట్టుకుందాం అనుకుంటే కాలిపోతాడు. వాళ్ళ బయటికి రావాలి. మీరు బయటకు వస్తే మీ కాళ్ళకు దండం పెట్టుకుంటాను. అగ్నిగుండములో ఏమన్నవాడు కాళ్ళకు దండం పెట్టేలాగా చేశాడు దేవుడు. హల్లెలూయా. మీ దేవుడు చాలా గొప్పవాడు. దేవుడి మీద ఆధారపడండి. నేను ఎప్పుడు చెప్పిన సువార్త ఒక్కటే, యేసుక్రీస్తుని హత్తుకోండి, పాస్టర్ గారిని హత్తుకోకండి. చెమట కంపు తప్ప ఏముండదు. నా గౌను ముట్టుకోకండి అంటున్నాడు ఒకడు. నీ గౌను ఎందుకు? అది ఎన్నాళ్ళయిందో ఉతికి, ఎన్నాళ్ళయిందో అది ఉతికి. ఆడితో ఫోటో అంట ఆ దిక్కుమాలినోడితోటి 25,000 అంట ఆడికి ఫోటో తీయించుకుంటా. గుర్తుందండి వీళ్ళకి. కొద్ది రోజులు విడగాడ మొహం నల్లగా వాడిపోద్ది. అప్పుడు దిగండి ఫోటో. దెయ్యంతో ఫోటో దిగారేంటి అంటారు. ఫోటోలా చెమట కంపోడుతోటి చొక్కా పట్టుకుంటావా? పోనీ పౌలు గారు, పేతురు గారు లాంటి వాళ్ళు ఏమన్నాను, ఏదైనా పట్టుకుంటే తగ్గిపోతాను. పట్టుకుంటే వచ్చేస్తుంది, ఆడుకున్నది ఇక్కడికి వచ్చేస్తుంది. రాంగ్. ఒకవేళ తామరో గజ్జో ఉందనుకోండి, నీకు వచ్చేస్తుంది. ఎవరిని పట్టుకోకండి, పాస్టర్ని పట్టుకోకండి, సంఘాలను పట్టుకోకండి. మీరు ఏదైనా పలకరించాలన్నా దూరంగా ఉండి పలకరించకండి, దగ్గరికి రాకండి. కొంతమంది నా దగ్గరికి వచ్చేస్తారు, భయం వేసేస్తుంది. దగ్గరికి రాకండి, దూరం నుంచి మాట్లాడండి. దగ్గరికి రాకండి. వాసన, మీ వాసన నాకు, నా వాసన మీకు పడదు. పరిమళ వాసన ఆయన. హల్లెలూయా. యేసుని హత్తుకోండి, యేసుతో కలిసి జీవించండి. నా సందేశం ఎప్పుడు ఇదే. నేను బతుకున్నంతకాలం మీరు ఎన్ని వాట్సాప్లేనండి నా సందేశాలు. యేసుతో ఉండండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, నీతో కలిసి నీలో నిలిచి, నీ యందు నిలిచి ఉన్న శద్రకు మెషకు దగ్గర అద్భుతంగా రక్షింపబడ్డారు. ఈ లోకంలో ఎలాంటి శ్రమలు కలిగినా భయం లేదు. నువ్వు మాతో ఉంటే చాలు. మీరు మాతో, మా పిల్లలతో, మా కుటుంబాలతో ఉండండి. ఈరోజు సువార్త ఏర్పాటు చేసిన వారిని దీవించండి. తిరిగి మా ప్రయాణంలో తోడై ఉండండి.
యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రేపు రాత్రి రాలింగ్ విజయ్ గారు ఆ ఏరియాలో అక్కడనా ఏది ప్రవళిక అక్కడనా రాలింగ్ విజయ్ గారి గృహం దగ్గరలో తొందరగా వచ్చాయండి. కూర్చోరా, ఎక్కడికి వెళ్తాం? నీకేం పని ఉంది? కూర్చో. నేను అసలు బరువు ఎక్కువ.